మీరు ఆశించిన టికెట్ రానప్పుడు మిమ్మల్ని పిలిచి పవన్ కళ్యాణ్ మాట్లాడారు, మీకు ఒక భరోసా కల్పించారు. మరి పోతిన మహేష్ బయటికి వెళ్ళిపోతాను అన్నప్పుడు ఆయన్ని పిలిచి మాట్లాడలేదే, ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేయలేదు ఎందుకని? దీనికి ఏదైనా మీకు పర్ఫెక్ట్ రీజన్ తెలుసా? మేడం మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? చెప్పండి. ఇంతవరకు నన్ను కళ్యాణ్ గారు పిలిచి మాట్లాడలేదు. 2 months అయింది, 3 months అయింది. అదేంటి, ఇందాక మీరు చెప్పారు కదా జాయిన్ చేసింది నేనే తీసుకెళ్ళి భరోసా ఇచ్చారు అని మీరే అన్నారు కదా. ఇస్తాం అంటే చెప్తున్నా, అందరితో నాగబాబు గారు మాట్లాడారు. పోతిన మహేష్ కన్నా 3 సార్లు అవకాశం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఈ నెల రోజుల్లో పోతిన మహేష్ 3 సార్లు కలిశారు. ఆయన 3 సార్లు కలిసి కూడా అర్థం చేసుకోలే. నేను కలవకపోయినా అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ గారి మనసుని. నాగబాబు గారు 2 సార్లు పిలిచి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు. రేపు తిరుపతికు లేదంటే ఎల్లుండు పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. తిరుపతిలో ఉన్న అన్ని కూర్చొని మాట్లాడతాని చెప్పి హామీ ఇచ్చారు. We are living in 2 different worlds. If you're not surprised by your existence, your humanity is incomplete. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9+. Subscribe now. ఆయన హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము పనిచేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యతిరేకత, వైసీపీ వ్యతిరేకత ఓడించాలన్నప్పుడు ఒక ఆప్షన్ లేదు కాబట్టి చేయాలి. ఖచ్చితంగా ఒకరు ఇద్దరిని పిలిచి మాట్లాడలేదంటే సమయం కుదరకో, లేకపోతే అక్కడ ఉన్న డిస్టర్బెన్సో, లేకపోతే వీళ్ళు గట్టిగా సీట్ పెడతారో, లేకపోతే అలుగుతారనో, బాధపడతారనో, వాళ్ళ బాధని మేము వినాలనో ఆలోచనతో నాయకులు ఉంటారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు టైం తీసుకొని అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నారు. అందులో భాగంగా పోతిన మహేష్ని 3 సార్లు పిలిచి మాట్లాడారు. అతను మాట్లాడా కూడా అతను వెళ్ళిపోయాడు. మేము మాట్లాడకపోయినా ఉన్నాము. అంటే మాలాంటి జన సైనికులు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళంతా గుర్తించి పవన్ కళ్యాణ్ గారు టెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఉంటారా ఊడిపోతారా అని. ఆ ఉంటారనే వ్యక్తులతో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా 2-3 రోజులు కలుస్తున్నారు. రేపు తిరుపతికి రాబోతున్నారు, లేదా తిరుపతి మమ్మల్ని పిలిపిస్తారని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. వెళ్తున్నాం మేడం, మాట్లాడతాం. తర్వాత నెక్స్ట్ డిబేట్లో ఖచ్చితంగా ఏం మాట్లాడారో కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం.